చూడండి బావగారు, మీకోసమే ఈ కుండ మార్పిడి పెళ్లి చేసుకున్నాము. అలాంటిది మీరు మీ అమ్మ ముందు ఒకలా, మా ముందు ఒకలా మాట్లాడుతున్నారు. మీరు పక్కన పెట్టిన భూమి పైనే ప్రేమ చూపిస్తున్నారు. తారాని పక్కన పెట్టేస్తున్నారు. ఇదేమీ నాకు నచ్చట్లేదు బావగారు. మీరు మాట తప్పుతున్నారు అంటూ ధ్రువ వెళ్ళిపోతాడు. అయ్యో! ఈ ఇంట్లో ఏంటి ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. నా పని పూర్తవ్వాలంటే అందరినీ సాటిస్ఫై చేయాలి అని ఆకాష్ అనుకుంటూ తారా రా హగ్గివ్వు అంటూ ఆకాష్ చేతులు చాచితే, నేను రాను పోండి, మీరు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు రమ్మంటారు, మీ అమ్మ ముందేమో అలా మాట్లాడుతున్నారు అని తారా బుంగమూత పెట్టి అలిగి మాట్లాడుతూ ఉంటుంది. చూడు తారా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నువ్వే నా ప్రాణం, నువ్వు నా అర్థంగివి. నేను కావాలనే మా అమ్మ ముందు అలా మాట్లాడుతున్నాను, తప్పట్లేదు తారా, నన్ను అర్థం చేసుకోవాలి కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. లేదు, మీరు ఇప్పుడు మాత్రమే ప్రేమ చూపిస్తున్నారు, మీరు ఇలా మాట్లాడితే ఎలా అని తారా అంటూ ఉంటుంది. చూడు, నా కోసం ఆకాశంలో ఉన్న ఆ తారని ఈ తారా రూపంలో దేవుడు పంపించాడు. చూడు, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా తారా, చెప్పు అని పక్కనే కూర్చొని ఫ్లవర్ పట్టుకొని మరీ తారాకి ఇస్తూ ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ తార నాకే సొంతం కావాలి అని ఆకాష్ అంటే, ఈ పొగడ్తలు నాలుగు గోడల మధ్య చెప్పడం కాదు, మీ అమ్మ ముందు చెప్పండి, అందరి ముందు చెప్పండి అని తార అంటూ ఉంటుంది. అలా చెప్పడం సాధ్యం కాదు తారా. ఇప్పుడు ఉన్నట్లుండి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను తారానే పెళ్లి చేసుకుంటాను, తారానే ప్రేమిస్తున్నానని చెప్తే అమ్మ ఒప్పుకోవాలి కదా. మా అమ్మ భూమిని తన కోడలని ఫిక్స్ అయిపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. అలాంటిది ఉన్నట్లుండి మా అమ్మ మనసు ఎలా మారుతుంది చెప్పు, నిదానంగా ఒప్పించాలి అని ఆకాష్ అంటాడు. మరి ఒప్పించడం ఎలా, మీరు చెప్తున్నది నిజమేనా అని తారా అంటుంది. చూడు, అది నీ చేతుల్లోనే ఉంది. భూమి కంటే తార చాలా మంచిది, తారానే నా కోడలనేలా మా అమ్మ అంగీకరించాలి, అప్పుడు మన పెళ్ళి జరుగుతుంది అని ఆకాష్ అంటాడు. కానీ ఆవిడని చూస్తేనే నాకు చాలా భయమేస్తుందండి. పైగా నేను ఆవిడతో చాలాసార్లు గొడవ పడ్డాను కూడా. మరి అదెలా సాధ్యం అని తారా అంటుంది. అదే నేను చెప్తున్నాను కదా.